హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. ఇవాళ అన్నీ కొన్ని బిట్స్ ఉన్నాయన్నమాట, అందుకనేసి అన్నీ కలిపేసి అయితే పెడుతున్నాను. ఇదైతే మా ఇంటి ముందు చాలా ఇట్లా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. మా కాలనీలో ఎక్కువ అంతా బయట కూర్చోవడం ఇట్లా తక్కువ అనమాట. అసలు చూడండి, ఈ చెట్టు అయితే మంచిగా ఇట్లా గ్రో అయినాకైతే పింక్ అండ్ వైట్ ఫ్లవర్స్తో మంచిగా ఉంది. ఇంకా ఇది కట్ చేయలేదు. కట్ చేసినాకైతే లుక్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే రిలీజ్ మనసంతా నువ్వే మూవీ ఉందన్నమాట. సో అప్పుడు 9th 10thలో ఉన్నప్పుడు మూవీ చూశాను. ఫేవరెట్ మూవీ అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత వస్తుంది అంటే నేను ఎందుకు పోకుండా ఉంటాను చెప్పండి. ఇంకా అందుకనేసి ఇంకా టికెట్స్ అయితే బుక్ చేసుకొని ఫ్రెండ్స్ మేము అంటే ఓన్లీ లేడీసే అనమాట వెళ్ళాము. సో మా దగ్గర నుంచి అయితే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా జర్నీలో అయితే బుక్ చేసుకున్నాము. వనస్థలిపురం ఆర్ట్ థియేటర్, ఈ థియేటర్లో అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా సో మేమైతే 3 మెంబర్స్ కలిసి వెళ్ళామన్నమాట మూవీకి. రిటర్న్లో వచ్చేటప్పుడైతే ఇంకా 9:30 అలా అయింది కాబట్టి ఇంకా మా వారు వచ్చి తీసుకెళ్ళారు. వెళ్ళేటప్పుడైతే మేమే వెళ్ళామన్నమాట క్యాబ్ బుక్ చేసుకొని. అసలు అప్పట్లో అయితే ఎక్కువ నేను తరుణ్ మూవీస్, ఉదయ్ కిరణ్ మూవీస్ అన్నీ మ్యాక్సిమం వాళ్ళిద్దరు అయితే మ్యాక్సిమం అన్నీ చూశానమాట. ఫేవరెట్ హీరో అంటూ ఏం లేదు, నేను అందరు మూవీస్ చూస్తాను. ఎక్కువైతే నాకు తరుణ్, అప్పట్లో అయితే ఉదయ్ కిరణ్, ఇప్పుడైతే ఎక్కువ నాగార్జున అయి ఇష్టపడతా అనమాట. ఎందుకంటే అందరి చూస్తా, బట్ ఎక్కువైతే వీళ్ళ ముగ్గురి నచ్చుతాయి. హోలీ కానీ, నువ్వు లేక నేను లేను, నువ్వే కావాలి అన్నీ చూశాను అనమాట మ్యాక్సిమము. ఇంక తర్వాత అయితే మూవీ అయిపోయినాకైతే గిఫ్ట్స్ ఇచ్చుకుందాము అనేసి అనుకుంటున్నాం అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇచ్చుకుంటున్నారు కదా అందరూ ఫ్రెండ్స్, అట్లా అనమాట. సో మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో మేము మా ఆడపడిచి వాళ్ళం అందరం కూడా ఇచ్చుకున్నాము ఆల్రెడీ. సో ఇలా అప్పటికప్పుడే అనుకొని మాల్లో దిగుతూ గిఫ్ట్స్ అయితే ఎవరికి నచ్చినవి వాళ్ళు తీసుకొని ముగ్గురం షేర్ చేసుకుందాము అనేసి ఇంకా ఒకళ్ళు పైకి ఒకళ్ళు కిందకి అలా వెళ్ళామన్నమాట. ఏం గిఫ్ట్స్ ఇవ్వాలా అనేది అయితే అస్సలు అర్థం కాలేదు నాకు. నేనైతే లాస్ట్కి డస్ట్బిన్ కంపల్సరీ యూజ్ అయ్యిద్ది కదా అనేసి అది సెలెక్ట్ చేశాను అనమాట. నేనంతే కొంచెం ఎక్కువ డిఫరెంట్గా అయితే ఆలోచిస్తాను. అది మేబీ కొంచెం ఆడిగా అనిపించవచ్చు చూసే వాళ్ళకి. నేను మామూలుగా మా కిట్టి పార్టీలో కూడా ఫస్ట్ గిఫ్ట్స్ అయితే స్టార్ట్ చేసినప్పుడు నేను హార్పిక్, కందిపప్పు, ఏదో ఇంకోటి బెల్లము ఇలా ఇచ్చారనమాట. అసలు ఫస్ట్ మేము గిఫ్ట్స్ అనుకోలేదు. సో నార్మల్గా పెట్టినాక ఇంకా బాగుంది కదా అనేసి అందరం కంటిన్యూ చేసాము. ఇక్కడ ఎన్ని ఉన్నా సరే ఏమి ఇవ్వాలా అసలు ఏం అర్థం కాల. ఫైనల్గా అయితే నేనైతే డస్ట్బిన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకొక ఫ్రెండ్ ఏమో కప్స్ సెలెక్ట్ చేసింది. ఇంకొక ఫ్రెండ్ ఏమో బ్రాస్వి స్పూన్స్ ఉంటాయి కదా అవి సెలెక్ట్ చేసుకున్నాము. ఫస్ట్ ఇవి అనుకున్నా కానీ నాకు వీటికంటే కూడా క్లోజ్డ్ ఉన్నాయి, కొంచెం స్మెల్ వస్తాయి అనమాట. డస్ట్బిన్స్ ఓపెన్ ఉంటేనే బెటర్, ఎట్లా మనం కవర్ వేస్తాం కదా అనేసి దాంట్లో కూడా బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. 280 ఏమో పడింది. ప్రైజ్ అని కాదు కానీ నాకు ఎందుకో కొంచెం డిఫరెంట్గా అందరూ బ్యాంగిల్స్, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు ఇవే ఇచ్చుకుంటున్నారు కదా అనేసి ఇట్లా థింక్ చేసి గిఫ్ట్స్ అయితే ఇచ్చుకున్నామన్నమాట. ఇంక ఇక్కడ తర్వాత ఏంటంటే ఫస్ట్ అయితే టిఫిన్ చేద్దాము, 9:30 అలా అయిపోతుంది అనేసి ఇంకా ఒకళ్ళేమో దోశ, ఒకళ్ళు తప్పము, ఒకళ్ళు ఇడ్లీ అలా చెప్పుకున్నారు. నేనైతే సెట్ దోశ చెప్పుకున్నాను అనమాట. చెప్పుకున్నాకైతే గిఫ్ట్లు అయితే ఇచ్చుకున్నాము. అక్కడ హోటల్లోనే ఇచ్చుకున్నాం కానీ ఇంకా బట్ వీడియో అయితే తీసాము, బట్ ఎందుకు అది నాకు సరిగా అనిపించలేదు. ఇంకా అక్కడంతా ఫేసెస్ అట్లా కూడా పడుతున్నాయి వెనక వాళ్ళే అనేసి తీసేసాను అనమాట. ఇంటికి వచ్చి నాకైతే చూపిస్తున్నాను. కప్స్, ఆ 2 జతలు స్పూన్స్ అనమాట. ఒక ఫ్రెండ్ ఇచ్చింది డస్ట్బిన్, నేను ఇంకొక ఫ్రెండ్ 2 కప్స్ ఇచ్చింది. ఇంకా తర్వాత అయితే మా పాప కాడికైతే వెళ్తున్నాను అనమాట కాలేజీకి. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సో నేనైతే డ్రైవింగ్ ఆల్మోస్ట్ 2013లోనే నేర్చుకున్నాను. కాకపోతే మధ్యలో ఎప్పుడూ చేస్తలేదన్నమాట. కొన్ని రోజులు చేసిన, కొన్ని రోజులు ఆపేస్తున్నా. పర్ఫెక్ట్గా అయితే అంటే భయం లేకుండా అయితే నడపలేకపోతున్నా. సరే అనేసి ఆ రోజు అయితే ఆల్మోస్ట్ 35 కిలోమీటర్స్ వరకు నేనే డ్రైవ్ చేశాను అనమాట.
ఇంకా తర్వాత అయితే వెళ్ళి పాపని చూడ్డానికైతే వెళ్తున్నాను. కొంచెం అటుకులు, చెక్కలు, మురుకులు ఇవన్నీ తీసుకొని రమ్మని చెప్పిందనమాట. సో ఇవన్నీ చేసుకొని పాపకిచ్చేసి ఇంక ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, టెన్షన్ లేకుండా రాయనేసి చెప్తున్నాను. ఇదైతే ముందు రోజు గోంగూర చట్నీ చేశాననమాట. గోంగూర చట్నీ నేను 3 టైప్స్ చేస్తాను. గోంగూర, పచ్చిమిర్చి ఓన్లీ ఉడకబెట్టి నూరుతున్నా ఇవాళ. నార్మల్గా అయితే ఇంకోటి ఎండుమిర్చి, ధనియాలు అవి వేసి కూడా చేస్తాను. ఇదైతే సింపుల్గా అనమాట. గోంగూర, పచ్చిమిర్చి, కొంచెం దొడ్డుప్పు వేసి నూరడమే. నూరేసి లాస్ట్లో అయితే ఉల్లిపాయ కూడా వేసి నూరేసి పోపు చేసుకోవడమే అనమాట. సింపుల్గా ఉంటుంది ఇది. పప్పుచారుకి, పప్పుకి అట్లా బాగుంటుంది. ఇంకోటి ఎండుమిర్చి వేసి కూడా చేస్తాను. అది ఈసారి ఎప్పుడన్నా చేసినప్పుడు అయితే చేస్తాను. మ్యాక్సిమం అయితే 80% టైం ఉంటే మాత్రం నేను రోట్లోనే చేసుకోవడానికి ఇష్టపడతాను. రోట్లో చేస్తేనే మా వారికి ఇష్టం అనమాట. ఆల్రెడీ చాలాసార్లు వీడియోస్లో కూడా చెప్పాను. సో ఇలా నూరి చేస్తాను. ఇంకెప్పుడన్నా పల్లీల పచ్చడి అట్లా టైం లేదు అన్నప్పుడు మిక్సీ చేస్తాను. అట్లా మిక్సీ చేసినప్పుడు కూడా వెంటనే మా వారికి అయితే అర్థమైపోద్ది అనమాట. నాకైతే అంటే ఎప్పుడు మన ఫ్యామిలీతో వెళ్తాము బయటికి, కానీ ఈసారి అయితే ఓన్లీ లేడీస్తో వెళ్ళడము. అది అసలు ఈ వ్లాగ్ అయితే Feb 14th షూట్ చేశాను. సో ఫ్రెండ్స్తో వెళ్ళిన వీడియో. సో ఇప్పుడైతే పెడుతున్నాను, ఎందుకంటే ఇది కొంచెం చిన్న వీడియో, ఎప్పుడు అప్లోడ్ చేయాలనేసి నాకు అర్థం కాలేదు. ఇంకా అది అలానే పెట్టేసా. సో ఇవాళ పెడదాంలే అనేసి డిసైడ్ అయ్యి పెడుతున్నా అనమాట. గోంగూర పచ్చడి అయితే నూరేసినాకైతే ఇంకా తీసేసి పోపు అయితే పెట్టుకున్నాను. ఇంకా మొత్తం అయితే ఇంకా పోపు వేయడం అదంతా చూపించలేదు. ఇంకా చట్నీస్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇంతే ఉంటాయి కదా అనేసి నేనైతే వీక్లీ 2 times అయితే రోట్లో పచ్చడి చేసుకుంటాను అనమాట. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే ఫుల్ వర్షం పడుతుంది. అసలు సమ్మర్లో ఈ వర్షం ఏందో నాకైతే అర్థం కాలేదు. ఇంకా బయటికైతే అసలు వెళ్ళలేదు. ఫుల్ గాలి వస్తుంది. ఇటు లాన్ సైడ్ అయితే షూట్ చేశానమాట. ఇంకా 4:30 అట్లా అయిపోతుంది. ఇంక అప్పుడైతే నేను స్వీట్ పొటాటోని లైట్గా కొంచెం బెల్లం, కొంచెం నెయ్యి వేసి ఇలా అయితే స్టీమ్ చేసి తింటున్నామన్నమాట స్నాక్స్ లాగా. ఇంకా వర్షం పడుతుంటే చల్లగా ఉంది వెదర్ అయితే. ఎప్పుడు గడ్డ వేస్తా కానీ ఇలా చేయడం చాలా బాగా అనిపించింది. ఇంకా తర్వాత అయితే పిల్లలకైతే వాటర్ మిలన్ అయితే వేసి ఇచ్చానమాట. ఇవాళ వీడియో అయితే ఇదే సింపుల్ వీడియో. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ సిరి డైరీస్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.